ఎంత ఒకటి అంటే మన లైవ్ లెక్క ఎంత అమ్ముతున్నాయి? 450 లైవ్ లెక్క. మటన్ 800 కిలో. మనకైతే లైవ్లో అయితే 400 అంతేనా? దాని మీద ఇట్లా గుంజుకొస్తున్నాయి మన బాబం. మస్తు లోడ్ ఉన్నాయి గాయస్. ఇప్పుడు వచ్చినట్టు లోడ్ మొత్తం పోతలే. అవి చూడండి మొత్తం గొర్రెలు, చెవులు పెద్దగా ఉన్నాయి ఇవి. ఇంకా చూడండి లైవ్ వచ్చేసి 400 అంట, మీట్ వచ్చేసి 800 అంట. ఇండియా కూడా గోడ్స్ మార్కెట్కి అయితే వచ్చినాము ఇప్పుడు మనము. చూపెడతా చూడండి గైస్. ఇక్కడ మొత్తం గోడ్స్ అనేవి ఇక్కడ చాలా మందిని అడిగినాము. లైవ్ వచ్చేసి 400 రూపీస్ అంట. మీట్ లెక్క వచ్చేసి 850 రూపీస్ అంట. చాలా తక్కువ ప్రైస్, హోల్సేల్ మొత్తం. ఇక్కడ ఎట్లా అంటే మనం మేక మనం మాట్లాడుకోవాలి, డీలింగ్ చేసుకొని మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా తక్కువకి. మేము చిన్న ఉన్నప్పటి నుంచి మొత్తం జియాగూడ మార్కెట్కి వచ్చేస్తాం. అందుకోసం ఇప్పుడు మీ అందరికి తెలియాలని చెప్పేసి ఇప్పుడు మనం జియాగూడ మార్కెట్కి వచ్చినాం. చూపెడతా చూడండి మొత్తం గోడ్స్ అయితే. ఇంకా అయితే కటింగ్ అవుతున్నాయి చూడండి మొత్తం. మేకలు చూస్తే ఎట్లా అవుతున్నాయి. శ్రీకాంత్ భాయ్, శ్రీకాంత్ పెళ్ళికి అయితే ఇడికి వస్తాం మేకలు తీసుకోవడానికి. మొత్తం నేనే చెప్పిందా పెళ్ళి. ఎంజాయ్ పండుగ. తక్కువనే అనిపిస్తుందా నీకు? ఎక్కువ మనం 400 లెక్క అట్లా మాట్లాడుకోకండి, డైరెక్ట్ మేకనే మాట్లాడేసుకోండి. ఒక పని అయిపోతుంది మంచిగా కదా. ఊరికే కిలో లెక్క మాట్లాడుకుంటే కష్టము. ఒక మేకని పట్టుకొని ఇంత డీలింగ్ చేసుకోరి. అప్పుడు నేను శ్రీకాంత్ అంటే మొన్న వచ్చినాం. ఒక 10 kgs మేక ఒక 4500కి ఎంతో తీసుకొని పోయినాం. చాలా తక్కువకి మాట్లాడి. మీరు కూడా అట్లా డీలింగ్ చేసి తీసుకోవాలి. చలో మార్కెట్ అయితే చూపెట్టా గాయస్. చూడరు గాయస్, ఇక్కడ మొత్తం మేకల కట్టనే పోతుంది, అమ్ముతున్నట్టు ఇదంతా. చూడరు గాయస్, టైం అయితే 4 అవుతుంది ఇప్పుడు. కొంచెం ఒక 2 hours అయితే వెయిట్ చేద్దాం వెళ్తారు వచ్చే వారికి. అన్నీ మొత్తం లోడ్ చూడరు, పెద్ద మార్కెట్. తాత ఎంతనే? ఎంత ఒకటి అంటే మన లైవ్ లెక్క ఎంత అమ్ముతున్నాయి? 450 లైవ్ లెక్క. నువ్వు ఎప్పుడు ఇక్కడనే పెడతావా అని గాయస్? ఎప్పుడైనా తాత దగ్గరికి ఇక్కడికే రండి, తాత ఇక్కడనే పెడతాడంట. లైవ్లో 450 అంట కిలో లెక్క. మటన్ 800 కిలో. మనకైతే లైవ్లో అయితే 400 అంతేనా? పెద్ద మార్కెట్ చూడండి, చాలా పెద్ద మార్కెట్ గాయస్. గాయస్ చూడండి, మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం మీద లైవ్ వచ్చేసి 400 నడుస్తుందంట. మీట్ లెక్క వచ్చేసి 850 నడుస్తుంది గాయస్. ఇప్పుడైతే మనం జియాగూడ మార్కెట్లో ఉన్నాం. జియాగూడ గోడ్స్ మార్కెట్లో ఉన్నాము. మొత్తం రచ్చ ఉంది గాయస్. మొత్తం పోయినాయి గోడ్స్ చూడండి. లైవ్లో మొత్తం గోడ్సే. గోడ్స్ మొత్తం ఖాళీ రచ్చ ఉంది. శ్రీకాంత్ భాయ్ తీసుకోమా? 400 అంట లైవ్. మీట్ వచ్చేసి 850 kg. గాయస్ చూడండి, చాలా మస్తు ఉంది, రచ్చ ఉంది గాయస్ మార్కెట్ అయితే. సైడ్ జర్రా. చాలా పెద్ద గోడ్స్ మార్కెట్ గాయస్ జియాగూడలో వచ్చేసి. ఇక మన భయ వాళ్ళు కూడా డీలింగ్ చేస్తారు. అదే కుక్కలు ఎక్కడ ఉంది అయ్యా? అది మొత్తం మేకలు గొర్రెలు ఎట్లా పోదా? మట్టు కూడా ఉన్నాయి కదా అటు సైడ్. నడు గాయస్. ఈ మార్కెట్ వచ్చేసి 3 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 3 నుంచి మొత్తం డే మొత్తం ఉంటుంది. కానీ మనం ఎంత తొందర వస్తే అంత మంచి తక్కువ రేట్లు దొరుకుతాయి. మళ్ళీ ప్రైజెస్ అనేది పెరిగిపోతూనే ఉంటాయి. మబ్బుల పూట మంచిగా ఉంటుంది. చూడండి మేకలు ఎట్లున్నాయా. గొర్రెలు లోడ్ అయిపోయినట్టుంది ఇలా మొత్తం కదా. చిన్న మేక పిల్లలు ఉన్నాయి మొత్తం. పెంచుకొని తీసుకోవద్దట ఇవన్నీ. అయిపోతాయంట అవి కూడా. మంచిగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి. రాంపూర్ ఉన్నట్టున్నాయి ఇవి.
రాంపూర్ మేకలు. గాయ చూడు ఎంత పెద్దగా ఉంది చూడండి మార్కెట్. ఒక్కసారి చూసుకోరు, చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మనం ఎంట్రన్స్ సెకండ్ వచ్చినాం కదా, ఎంట్రన్స్ నుంచి సీదా వేసి మళ్ళీ ఇంకొకటి తీసి చూపెడతారు ఇప్పుడు దీంట్లోనే. లైవ్ వచ్చేసి 400, మీట్ వచ్చేసి 850. అన్ని మేకలు ఉన్నాయి గైస్ ఇక్కడ. ప్రతి ఒక్కటి గొర్రెలు కావాలంటే గొర్రెలు, మేకలు కావాలంటే మేకలు ఎక్కువ ఉన్నాయి. దాని మీద ఇట్లా గుంజుకొస్తారే మీరు పాపం. మస్తు లోడ్ ఉన్నాయి గైస్. ఇప్పుడే వచ్చినట్టున్నాయి లోడ్ మొత్తం. గాయస్ ఈ లోడ్ వచ్చేసి మొత్తము మహారాష్ట్ర నుంచి వస్తాయంట. మహారాష్ట్ర నుంచి వస్తాయి మొత్తం. మహారాష్ట్ర కర్ణాటక నుంచి వస్తాయంట గాయస్ మొత్తం లోడ్ వచ్చేసి. మొత్తం ఇవన్నీ గొర్రెలు ఉన్నట్టున్నాయిగా. టైం వచ్చేసి ఇప్పుడు 6 అవుతుంది గాయస్. 6 అవుతుంది కరెక్ట్. 3 o'clock నుంచి స్టార్ట్ అంట. మేము 3 o'clock వచ్చినాం, బట్ వీడియో మంచిగా వస్తలే క్లారిటీ, అట్లా అని చెప్పి వెయిట్ చేసినాం అప్పటి నుంచి. ఇటు సైడ్ అన్ని మేకలే ఉన్నట్టున్నాయి రషికాంత్. ఇటు సైడ్ అన్ని మేకలే, అటు మొత్తము గొర్రెలు ఉన్నట్టున్నాయి. అటు మొత్తం గొర్రెలు ఇటు సైడ్, అటు మొత్తం ఇంకా అవి. పెద్దమ్మ జాతరనే ఉంది. ఇదంతా గొర్రెలు ఉన్నాయి ఇటు సైడ్. వైస్ మేకలు అయితే చాలా తక్కువ ఉన్నాయి జియాగూడ మార్కెట్లో. లైవ్ వచ్చేసి 400 అంట, మీట్ వచ్చేసి 850 అంట. చాలా తక్కువ ఉన్నాయి ప్రైస్. మీకైతే మొత్తం చూపెడుతుంది చూడండి మార్కెట్. చాలా బాగుంది, చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి చూడండి. మొత్తం రష్ ఫుల్ పబ్లిక్ ఉంది ఇక్కడ. ఇప్పుడైతే మనం గొర్రెలు చూపెడతాయి. ఇదే లైన్లో గొర్రెలు ఉంటాయి రైట్ సైడ్లో మొత్తం. ఇక మేకలు మొత్తం లడి తీసుకోవద్దు కట్టేసి పోతలే. ఎంత బాగున్నాయి చూడు, హైట్ కూడా మస్తు ఉన్నాయి. అవి చూడండి మొత్తం గొర్రెలు. చెవులు పెద్దగా ఉన్నాయి ఇవి. అరే చెవులు పెద్దగా ఉన్నాయి రా దీంట్లో. వేరే బ్రీడ్ ఉన్నట్టున్నాయి. చాలా పెద్దగా ఉంది మార్కెట్ అయితే చూడండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది మార్కెట్. ఇవంతా గొర్రెల మాల్ ఉన్నట్టుంది ఇచ్చాడు. గొర్రెలది మొత్తం ఏరియా అంతా గొర్రెల ఏరియా. అటు సైడే పోదా, గొర్రెల ఏరియా ఉంది మొత్తం. ఇది చూసినారా గైస్, మొత్తం గొర్రెలు చూడండి. చాలా ఉన్నాయి ఇలా. చాలా పెద్ద మార్కెట్ గైస్ ఇదైతే. మొత్తం ఎక్కడి నుంచి వస్తాయి మొత్తం ఈ టైప్స్ ఆఫ్ గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు, మేకలు అన్నీ. నాగ్పూర్ మేకలు అంటారు ఇవన్నీ, నాగ్పూర్ మేకలు. నాగ్పూర్ మేకలు. ఇంకా చూడండి లైవ్ వచ్చేసి 400 అంట. 800 నుంచి 850 దాకా ఉన్నాయంట. బాగున్నాయి మేకలు. ఇక మా తాత కూడా మంచిగా మేకలకి ఏమంటారు, మంచిగా ఛాయ్ తాగి మళ్ళీ డ్యూటీ ఎక్కుతారు ఇక తాత. మనం కూడా మేకలకి అయిపోయినాం గైస్. చూసిరా గైస్ మేకలు ఎంత తక్కువ ఉన్నాయో. మంచిగా లైవ్లో తీసుకోరు. నాగ్పూర్ మేకలు ఉన్నాయి, మొత్తం మహారాష్ట్ర నుంచి వచ్చినాయి అంట. ఇంకా కర్ణాటక మేకలు ఉన్నాయి. మన తెలంగాణ మేకలు కూడా కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి. దీంట్లో నుంచి కూడా ఈ మార్కెట్లోనే చూద్దాము. ఇంకా మొత్తం మార్కెట్ అయితే చూపెడతాం మీకైతే. అటు సర్కిల్ మొత్తం మేకలు ఉన్నాయి. లోడ్ వచ్చినట్టుంది గైస్ ఇప్పుడు లోడ్గా.
మేకలలో కూడా పోతుంది ఇప్పుడు ఖాళీ అమ్మనికి. ఇటు మొత్తం గొర్రెలు ఉన్నాయి ఇటు సైడ్ కదా. పెద్దగా కొనొద్దంట గైస్ మేకలు అయితే. ఇక్కడ చూడండి మొత్తం ఎట్లా పెట్టేసారు అంటే వేరే వేరే ప్లేసెస్కి పోకుండా ఇట్లా పెట్టేసారు మొత్తం. ఏడి పోకుండా మంచిగా పెట్టారు. ఇటు పోయి ఇప్పుడు ఇటు సైడ్ పోయింది. ఇటు వయసు వచ్చినాక మన పెద్ద ఉంది గైస్ మార్కెట్ అయితే. చూసారు ఎంత పెద్ద ఉంది మార్కెట్ మొత్తం. మీకు ఏ కలర్ మేకలు కావాలంటే ఆ కలర్ మేకలు ఉన్నాయిగా. అంటే టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. గొర్రె పటేల్ శ్రీకాంత్ ఇట్లా కట్టిరేమో ఇవన్నీ సేల్ అయిపోయినాయి అంటవా? అంటే పాలు వెండుతుంది ఆడ. పాలు వెండుతుంది రే. తాగుతా పాలు తాగుతా మంచిరా మేకప్ పాలు తాగితే. గొర్రె పాలు కూడా ఉన్నాయి. అయిపోయింది స్టాక్ అంతా అయిపోయింది ఇచ్చాడు. మన లోడ్ వస్తూనే పోతుంటాం అందుకని తొందరగా అది గైస్ మీరు కొనాలనుకుంటా. వస్తావా బయట ఉందా? బాగున్నాయి గైస్ ఇక్కడ మేకలు అయితే మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా. ఈ మార్కెట్ అంతా అయిపోయింది ఇటు సైడ్ అయితే. ఇటు సైడ్ ఉంది ఏమున్నా ఇటు సైడే పోవాలి. చూడండి మేకలు అయితే ఉన్నాయి మంచిగా. జియా కూడా మార్కెట్లో మెయిన్ ఎంట్రన్స్ నుంచే మొత్తం ఈ మార్కెట్ వచ్చేసి. ఎంత నడుస్తుందన్న లైవ్? లైవ్ ఎంత 400? మీట్ ఎంత దొరుకుతుందన్నా? లైవ్ అని మొత్తం తీసుకోవాలా? మొత్తం తీసుకుని వెళ్ళిపోవాలా మేకనా? నాకు ఏదైనా పర్లే అన్న. అగో అల్లకే నీళ్ళకి వచ్చేసింది అది. మరి అల్లకే నీళ్ళకి జాయిన్ అయిపోయింది అది. దా ఓం దా డీలింగ్ జరుగుతుంది గైస్ మొత్తం ఇక్కడ. మేకలు చూడరు గైస్ మొత్తం మీడనైతే. అయితే మనం కూడా గోడ్స్ మార్కెట్ నుంచి అయితే బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు కటింగ్స్ ఎక్కడ జరుగుతాయి మొత్తం మనకి అయితే వెళ్ళిపోవాలి గైస్. ఇప్పుడు కటింగ్ చేస్తారు ఎక్కడో చూపెడతా. ఇప్పటిదాకా మనం కమాన్లోకి ఎంటర్ అయినాం కదా, ఆ కమాన్ నుంచి కొంచెం బయటికి రాగానే ఆపోజిట్లోనే ఉంటుంది మొత్తం కటింగ్. చూపెడతా చూడండి మొత్తం. ఇప్పుడు చూడండి గైస్ పోతున్నాయి మొత్తం మర్డర్లు అవుతున్నాయి. ఇంకా కనిపిస్తున్నాయో దీన్ని ఆపోజిట్లోనే మనకి ఇక్కడ కటింగ్స్ అవుతాయి. ఇదంతా కటింగ్ ఏరియా. ఇప్పుడు కటింగ్ ఏరియాని అయితే చూపెడతా గైస్. వెళ్ళిపో అన్నాడు కటింగ్ ఏరియాకి. గైస్ చూడండి ఇదే మొత్తం కటింగ్ ఏరియా. చూడండి గైస్ ఇక్కడ మొత్తం కటింగ్ అవుతుంది చూడండి. ఇక్కడ మొత్తం కటింగ్స్ అవుతున్నాయి. ఇక బోటీలు గీటీలు అన్నీ తీసుకోవద్దు. ఇక బోటీ మాల్ వచ్చేసింది గైస్. కచ్చా బోటీ నుంచి మంచిది. నాకు పైపులు ఇష్టం గైస్ బోటీలా. ఇంత పెద్ద మార్కెట్ చూస్తున్నారు ఇగో. చాలా రష్ ఉన్నారు కదా గాయస్. మొత్తం రష్ ఉంది ఇక్కడనైతే. ఒక బండి కూడా తీయడానికి ఛాన్స్ లేదు. తీరా ఏమైంది? చూడండి వాటర్ సప్లై చేసి ఆటో వస్తుంది అట్లా అని చెప్పేసి మొత్తం లేట్ అయిపోతుంది. చాలా పెద్ద మార్కెట్ జియా కూడా మార్కెట్. ఎంత పెద్ద ఉంది చూడండి.
తీరా అయ్యా అయ్యో గాయ మొత్తం బండి మీద రక్తం ఇట్లా పోసిందేం రా రక్తము శీషి చూడురా తొందర హరి ఆ బట్టర్ ఉంటుంది బట్టది లోపలికి బట్టది గాయ మొత్తం చూడురి మొత్తం బట్ట చికెన్ బాయ్ ఏమి ఇట్లా అయిపోయింది మొత్తం ఇది బండిగా అడగాల పోయినాక మళ్ళా చికెన్ బాయ్ ఇట్లా అయిపోయింది మొత్తం